ఇక్కడ కావాల్సిన పదార్థాలు ఏమేమి పెట్టుకున్నానో ఒక్కసారి చెప్తాను. ఇదేమో ఉడికించుకున్న కాబూలీ చెన్న, బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉడికించుకున్న బంగాళాదుంప. ఇదేమో డ్రై చేసుకున్న దానిమ్మ గింజలు, మనకి రెడీమేడ్గా అలాగే దొరుకుతాయి. లేదా ఇంట్లో దానిమ్మ గింజలు ఉంటే జస్ట్ ఆరబెట్టేసుకుంటే ఒక 2-3 డేస్కి మనకు అలా అయిపోతాయి చాలా వంటల్లో. ముఖ్యంగా చాట్ లాంటి దాంట్లో చాలా దాంట్లో వేసుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర, ఆమ్చూరు పొడి, ఇంగువ, చాట్ మసాలా, కారం, చోలే మసాలా, పసుపు, ఇంకా బ్రెడ్ కట్ చేసుకున్నాను. సైడ్స్ కట్ చేసి మిడిల్లో కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ కొంచెం నూనె వేసుకుందాం. నూనె వేసిన తర్వాత ఇందులో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి. ఏమేమి వేస్తున్నాము అంటే కారం, నూనె వేడవక ముందే వేసేస్తున్నాను. అలాగే చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి, ఇంగువ, పసుపు, చోలే మసాలా, అలాగే మసాలాకి సరిపడా ఉప్పు. ఆల్రెడీ శనగలు ఉడికించేటప్పుడే కొంచెం ఉప్పు వేసాం, కాస్త చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి నూనెలో కలిపేసుకోండి. మసాలా ఆయిల్ అవుతుంది, ఇది బాగుంటుంది. ఆహా, ఫ్లేవర్ ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న కాబూలీ చెన్న, కొంచెం పసుపు, కాస్త ఉప్పు వేసి ఉడికించుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉండాలి. ఈలోపు చిన్న మసాలా ఒకటి చేసుకోవాలి. ఇక్కడ ప్యాన్ పెట్టాను, స్టవ్ ఆన్ చేసి ఇక్కడ మసాలా కోసం అయితే డ్రై చేసుకున్న దానిమ్మ గింజలు, ఇవి కొంచెం తీయగా కొంచెం పుల్లగా టేస్ట్ వస్తాయన్నమాట మనకి. అలాగే ధనియాలు, కొద్దిగా జీలకర్ర. ఈ కొంచెం జీలకర్ర మళ్ళీ మనకు కావాలి, పక్కన పెడతాను. మామూలుగా చాట్ చేసేటప్పుడు మసాలా చేసుకుంటాం కదా, అప్పుడు ఇలా ధనియాలు, జీలకర్ర, సోంపు ఎక్కువగా మనం డ్రై చేసి పౌడర్ చేసుకుంటాం కాంబినేషన్లో. అప్పుడు మటుకి నల్లగా చేసుకోవాలి. నల్లగా అవుతేనే ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇందులో బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు వేస్తున్నా అంటే మళ్ళీ కొంచెం క్రిస్పీ అవుతాయి, పౌడర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చిన్న మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. ఎంత బద్ధకంగా ఉన్నా సరే ఖచ్చితంగా రిపబ్లిక్ డేకి, ఆగస్ట్ 15కి పిల్లల్ని స్కూల్కి పంపించాలి. కుదిరితే మనం కూడా వాళ్ళతో వెళ్ళాలి, అన్ని పిల్లలకి చూపించాలన్నమాట. అండ్ 2-3 రోజులు ముందుగానే వాళ్ళు స్పోర్ట్స్కి అన్ని ప్రాక్టీస్ చేసి ఈరోజు చక్కగా ఆడుకొని అలసిపోయి ఇంటికి వస్తారు. కాబట్టి ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ చేసి పెడితే తినేసి కాసేపు పడుకుంటారు పిల్లలు. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ పౌడర్ని మనం చోలేలో వేసేయాలి. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు కొంచెం చోలేని మ్యాష్ చేసుకుందాం, మొత్తం కాదు, లైట్గా. సో ఇది ఒక 5 minutes కుక్ అవ్వాలి. ఇక్కడ ఉన్నవన్నీ ఒక్కసారి క్లీన్ చేసుకొని ఫైనల్గా మనం తిక్కిచ్చేద్దాం. సో ఇప్పుడు మనం టిక్కీస్ చేయడానికి ముందుగానే ఉడికించుకున్న బంగాళదుంప ఉడికించిన వెంటనే నీళ్ళ నుండి తీసేసేయాలి. అప్పుడే ఇలా డ్రైగా ఉంటుంది. నీళ్ళల్లో పెట్టేస్తే కనుక మనకి మొత్తం వాటర్ అంతా బంగాళదుంప లాగేసుకుంటుంది. ఇప్పుడు దీన్ని మనం మ్యాష్ చేసుకోవాలి.
మొత్తం పేస్ట్ లాగా చేయకుండా మనకు అలా పీసెస్ తెలియాలన్నమాట. ఇందులోనే ఉప్పు వేయండి. దుంపకి సరిపడా ఉప్పు వేసి బ్రెడ్కి నేను సైడ్స్ కట్ చేసేసాను. కొంచెం ఇలా చేత్తో చిదుముకుంటే సరిపోతుంది. ఫ్రెష్ బ్రెడ్ అయితే మరీ మెత్తగా ఉంటుంది. 1-2 రోజుల బ్రెడ్ అయితే ఇలా కొంచెం డ్రై అవుతుంది. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఇందాక తీసి పక్కన పెట్టుకున్న జీలకర్ర, కాస్త కొత్తిమీర, కొంచెం నీళ్లు చల్లుదాం. మరి డ్రైగా ఉంది కాబట్టి. ఫస్ట్ ఒకసారి చేత్తో ఇలా మిక్స్ చేసి, అక్కడ పొయ్యి మీద ఆల్రెడీ నూనె పెట్టాను, వేడవుతూ ఉంది. పిల్లలకి మీరు స్నాక్ బాక్స్ లాగా కూడా ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా టిక్కీస్ చేసి ఇవ్వచ్చు, ఇష్టంగా తింటారు. నీళ్ళు మరి ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా చూసుకొని వేసుకోవాలి. మరి మొత్తం పల్చగా అయిపోతే టిక్కీలు కూడా కరెక్ట్గా రావు. బ్రెడ్తో టేస్ట్ వస్తుంది అండ్ టిక్కీలు చేయడానికి ఆ బేస్ కూడా బ్రెడ్ సాఫ్ట్ అయితే మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం టిక్కీ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ ఒక రౌండ్ చేసేసి ఇలా చేసి పక్కన పెడతాం. పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలని ఏం లేదు, జస్ట్ అలా కొంచెం షేప్ ఇస్తే సరిపోతుంది. ప్రస్తుతానికి మనం 3 తయారు చేసుకుందాం. ఇలా చేసిన తర్వాత ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయడం. ఒక సైడ్ మంచిగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలన్నమాట. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి రెండో వైపు తిప్పాలి. బ్రెడ్ ఉంది, బంగాళదుంప ఉంది, మంచి బ్రౌన్ కలర్ వస్తుంది. వచ్చాక తిప్పుదాం. ఫ్రై చేసుకున్న టిక్కీస్ని పక్కన పెట్టుకుందాం. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, జస్ట్ ఒకసారి ప్రెస్ చేస్తున్నాను. ఇలా ప్రెస్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తే క్రిస్పీగా అవుతుంది. రెండు వైపులా మళ్ళీ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు సూపర్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చనా కర్రీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసా. డిష్ పెద్దగా అనిపిస్తుంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేసుకునేటప్పుడు కాస్త ఓపిక ఉంటే కనుక అదిరిపోయే టేస్ట్ని ఇవ్వగలను నేను. సో ఇలా మంచి క్రిస్పీగా అవ్వాలండి. చూడండి, మంచి కలర్ వచ్చింది. ఇలాగే డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఫైనల్ ప్లేట్కి మనం ఏం చేయాలి అంటే చోలే తీసుకొని ఫస్ట్ చోలే వేసుకోవాలి ప్లేట్లో జాగ్రత్తగా. ఈ కన్సిస్టెన్సీ రావాలి. అలాగే నూనె వేడిగా ఉంది కదా, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. స్వీట్ చట్నీ తీసుకొని కాస్త పైన వేసుకుందాం ఇలా. అలాగే గ్రీన్ చట్నీ. పైనుండి కాస్త కొత్తిమీరతో గార్నిష్. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి పైన పెట్టేసి కాస్త ఉప్పు చల్లుదాం.
అంతే, టిక్కీ చోలే రెడీ అయిపోయింది. టిక్కీ చోలే తయారీ విధానం: ముందుగా పాన్ లో కాస్త నూనె వేసి కారం, చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి, ఇంగువ, పసుపు, చోలే మసాలా, ఉప్పు, ఉడికించుకున్న కబూలీ చెన్నా వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఒక పాన్ లో దానిమ్మ గింజలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి బ్రౌన్ ఆనియన్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలో వేసి మిక్సీ పట్టుకొని ఉడుకుతున్న శనగల మిశ్రమంలో వేసి చిన్న మంటలో కాస్త నీళ్లు కూడా పోసి ఉడకనిస్తూ ఉండాలి. ఈలోపు ఉడికించుకున్న బంగాళాదుంపలు, కొద్దిగా ఉప్పు, బ్రెడ్ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని టిక్కీ షేప్ లో చేసుకుని వేడిగా ఉన్న నూనెలో వేసి కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని బయటకి తీసుకొని ఒక్కసారి ప్రెస్ చేసి మళ్ళీ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత ముందుగా మనం చేసి పెట్టుకున్న చోలేని ప్లేట్లోకి తీసుకొని దానిపైన ఫ్రై చేసుకున్న టిక్కీ పెట్టి స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, కొత్తిమీర, ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి పెట్టి కాస్త ఉప్పు కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టిక్కీ చోలే రెడీ అవుతుంది.